కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన ఫోటోలను రాహుల్ ట్విట్టర్లో పెట్టారు. ఇక తెలంగాణలో అవినీతిమయమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ ని తాను సందర్శించానన్నారు. ఇక తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఆయన కుటుంబం వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. నవంబర్ 1వ తేదీన కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయ భేరీ సభలో హాజరవగా జడ్చర్ల, షాద్నగర్లో కార్నర్ మీటింగ్స్ లో రాహుల్ పాల్గొన్నారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబటిపల్లి మహిళా సదస్సులో పాల్గొని మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ లో ఉన్నారు. విక్రాంత్, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం జరిగింది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన ఫోటోలను రాహుల్ ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? మొత్తానికి మాత్రం రాహుల్ గాంధీ 3 రోజుల పాటు మాత్రం ఇటు తెలంగాణలో కూడా పర్యటించడం జరిగింది. మొదటి రోజు మాత్రం ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ రావడం జరిగింది. ఆ తర్వాత మాత్రం నిన్న ఇటు కల్వకుర్తి నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర మాత్రం కల్వకుర్తి, అదేవిధంగా జడ్చర్ల, షాద్నగర్ 3 నియోజకవర్గాల్లో మొత్తంగా కూడా 4 నియోజకవర్గాల్లో నిన్న కలిపి కూడా రాహుల్ గాంధీ 4 నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఇటు భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కూడా నిన్న మాత్రం బస్సు యాత్ర చేయడం జరిగింది. చివరిలో మాత్రం ఇటు షాద్నగర్లో 750 మీటర్లు కూడా పాదయాత్ర చేసి ఆ తర్వాత స్థానిక బస్టాండ్ వద్దకు వచ్చి మాత్రం అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మాత్రం వాస్తవానికి ఢిల్లీకి పయనం కావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా అనూహ్యంగా ఈరోజు మేడిగడ్డకు వెళ్ళాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే నిన్న రాత్రి కూడా షాద్నగర్కు సంబంధించి శంషాబాద్ ఆనుకుని ఉన్న నవోటల్లో మాత్రం బస చేయడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఇటు శంషాబాద్ నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఇటు మేడిగడ్డకు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి, అదేవిధంగా ఇటు మంత్రికి సంబంధించి కూడా మంత్రిలో శ్రీధర్ బాబు ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా అక్కడ మహిళలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమం, మహిళా సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహిళా సదస్సులో కూడా శ్రీధర్ బాబు, అదేవిధంగా బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అక్కడ మహిళలను ఉద్దేశించి కూడా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నామో ఆ హామీలు ఎలా నెరవేరుస్తామనేది కూడా ప్రధానంగా మహిళలను ఉద్దేశించి ఇటు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అవసరమైతే ప్రతి కుటుంబానికి కూడా 2500 రూపాయలు ప్రతి మహిళకు కూడా అకౌంట్లో వేస్తామనేసి, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణంకి సంబంధించి కూడా ఇటు మహిళలను ఉద్దేశించి కూడా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి లాభం చేకూర్చే అంశం మీద మాత్రం ఇటు రాహుల్ గాంధీ మాట్లాడాడు. మొన్న సభల్లో మాట్లాడుతూ కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేసి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఈ రాహుల్ గాంధీ కూడా మొదటి విడత బస్సు యాత్రతో పాటు నిన్న జరిగినటువంటి ఈ 3 రోజుల యాత్రలో కూడా ఎక్కడ అవకాశం దొరికినా కానీ రాహుల్ గాంధీ మాత్రం కేసీఆర్ని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాత్రం కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అదేవిధంగా ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిందో కూడా దాన్ని కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రధాన కూడళ్లలో కూడా హైదరాబాద్లో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో కూడా కాళేశ్వరం ఏటీఎం అనేసి కూడా ఒక సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా కాళేశ్వరం ఏటీఎం అనేసి ఏటీఎంను పోలుతో ఏటీఎంతో
పోల్చుతూ కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 2,000 రూపాయల నోట్లకు సంబంధించి కూడా ఆయా ఏటీఎంలో ఏర్పాటు చేస్తూ కూడా దాని మీద కాళేశ్వరం దొంగ అనేసి కూడా సీఎం కేసీఆర్ ఫోటోను కూడా 2,000 నోటు రూపంలో నోటు మీద కూడా ముద్రించడం జరిగింది. దానికి సంబంధించి కూడా పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ రోజు కూడా ఇటు మహిళా సదస్సు ముగించుకొని మాత్రం మేడిగడ్డను పర్యటిస్తేందుకు మాత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ బాబును కూడా వెంట తీసుకొని మేడిగడ్డకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ స్థానిక నేతలు మాత్రం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక నేతలు కూడా వాళ్ళందరికీ కూడా పర్మిషన్ కావాలన్నప్పటికీ పోలీసులు మాత్రం 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో మాత్రం వాళ్ళందరినీ ఎవరిని అనుమతించలేదు. కేవలం 4 ఇటు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, బట్టి, శ్రీధర్ బాబు వీళ్ళు మాత్రమే వెళ్ళారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ. ఏదైతే 1,00,000 కోట్ల అవినీతితో కట్టినటువంటి ఈ ప్రాజెక్టు కూడా మరికొద్ది రోజుల్లో కూడా మునిగిపోబోతా ఉంది. ఇప్పటికే పిల్లలు కూడా కుంగిపోయినాయి అనేసి దానికి సంబంధించిన ఫోటోలు కూడా ట్వీట్ చేస్తూ మాత్రం ఫోటోల కింద ఇలాంటి వాస్తవాలు చెప్పారు. వాస్తవానికి మాత్రం ఇటు కాళేశ్వరం మాత్రం ఖచ్చితంగా ఒక తెల్ల ఏనుగుతో పోలుస్తూ కూడా కేవలం ఇది అతని అవినీతి సొమ్మును దాచుకోవడానికి, అవినీతి సొమ్మును భద్రపరచుకోవడం కోసమే ఆ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ కోసమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారనేసి మాత్రం విరుచుకుపడ్డారు. మొత్తానికి ఇప్పటికే ఇటు శంషాబాద్లో మేడిగడ్డ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ మాత్రం శంషాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేవలం 10 నిమిషాల్లో మాత్రం ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నారు. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.